హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రైస్ ఫ్లోర్తో చిప్స్ అండి. దీనికోసం ఒక కప్పు వాటర్ తీసుకొని అందులో కరివేపాకు, కొత్తిమీర, కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం బొబ్బరి పప్పు ఇవన్నీ వేసేసుకొని కారం లైట్గా వేసుకోవాలి. మైల్డ్గా ఉంటే బాగుంటుంది. సో ఇదంతా వేడైన తర్వాత ఒక కప్పుకు ఒక కప్పు వాటర్ కదా, ఒక కప్పు వాటర్కి ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ తీసుకొని ఆ నీళ్ళు వేడవుతున్నప్పుడు తెల్ల కాగుతున్నప్పుడు మనం మంచిగా ఈ ఫ్లోర్ వేసేసుకొని కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెడితే చల్లారుతుంది. సో చల్లారిన తర్వాత ఇంకేముంది, చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకొని దీన్ని చక్కగా చపాతీలాగా రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ కట్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్స్లో మంచిగా బ్యాచిలర్ వైజ్గా డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టేసుకోండి. చక్కగా ఇవన్నీ కట్ చేసేసుకోండి. ఇవన్నీ బ్యాచిలర్ వైజ్గా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా. సో ఏంటంటే బ్రౌన్ కలర్లో ఉంటే కొంచెం తీసేయండి. బ్రౌన్ కలర్ వచ్చాక చాలా బాగుంటాయి టేస్ట్. మనం తినే గారెలు, చెక్కలు, నువ్వుల చెక్కలు ఇట్లా అంటారు కదా, వాటికన్నా కూడా ఇట్లా చేసిస్తే పిల్లలు డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి చిప్స్ అనుకొని చెప్పి చాలా ఈజీగా తినేస్తారు. ఆయిల్ కూడా మనకు చాలా తక్కువ పడుతుందండి రైస్ ఫ్లోర్ కదా. సో ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి.